హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముందుగా చెప్పినట్టు హైదరాబాద్లో ఉన్నటువంటి మన బ్యాచ్మేట్స్ అందరినీ సుచిత్రాలో ఉన్నటువంటి మై ఫ్రెండ్ సర్కిల్ రెస్టారెంట్కి రమ్మంటని చెప్పడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 4 మెంబర్స్ వచ్చాము. అంటే మిగతా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, కానీ పాపం వాళ్ళకి అంటే ఈ మీటప్ సడన్గా ప్లాన్ చేయటం, వాళ్ళకి ముందుగా ప్రీ ప్లాన్ వర్క్స్ ఉండటం వల్ల మిగతా వాళ్ళు రాలేకపోయారు. లైక్ బాలకృష్ణ కానివ్వండి, ఏడుకొండలు కానివ్వండి, సుదర్శి, మురళి కానివ్వండి, సంపత్, ఇట్లా వీళ్ళు అంటే వాళ్ళకి ముందుగానే కొన్ని ప్లాన్స్ ఉండటం వల్ల దీనికి అటెండ్ కాలేకపోయారు. నెక్స్ట్ మీటప్లో కంపల్సరీగా కలుద్దామని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. సో మేబీ తొందరలో ఇంకొకటి ఒక ప్లేటప్ మేబీ మణికొండ కానీ హైటెక్ సిటీ అటు సైడ్ ఏర్పాటు చేసి వాళ్ళని కూడా కలిసి ఏర్పాటు అయితే చేస్తాము. సో ఇది హైదరాబాద్ సంగతి అనమాట. అయితే ముందుగా అనుకున్నట్టు మై ఫ్రెండ్ సర్కిల్ రెస్టారెంట్కి మేము 12:30కి అనుకున్నాము. మేబీ ఒక 10 మినిట్స్ అటు ఇటుగా 12:40కి అట్లా కలిసాము. ఆల్మోస్ట్ ఒక ఎన్నో విషయాలు అక్కడ లంచ్ చేసాము. ఎన్నో విషయాలు డిస్కస్ చేసుకున్నాం. మన స్కూల్ డేస్లో మెమరీసు, మనం చేసిన పనులు, రకరకాల. అంటే ఎందుకంటే ఒక 24 ఇయర్స్ తర్వాత కలిసిన ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే మనకి లక్ష్మీనారాయణ అని ఒక అతను ఉండేవాడు కదా, కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. వాళ్ళ వైఫ్ మన దగ్గర అటెండర్ అనమాట. ఆవిడ పేరు నాకు గుర్తురాల. అరే ఆవిడ పేరు ఏంట్రా అన్న టైంలో సడన్గా శ్రీధర్ గారు వచ్చి సుశీల అని చెప్పటం, అసలు అంత మెమరీ అంటే వాడికి అంత మెమరీ ఉందన్నమాట. అంటే చాలామంది టీచర్స్ పేర్లు కానీ, మన బయాలి సారు ఆయన పేరు ఏంటి, నారాయణ రెడ్డి సంథింగ్, అట్లాగే మన పూర్ణచంద్రరావు అని. అంటే 10th క్లాస్లో మన ఫిజిక్స్ చెప్పింది ఎవరు అనేది మాకు గుర్తురాలి సడన్గా. అంటే రాజు సార్ చెప్పాడని ఆర్కే అన్నాడు. నేను అన్నాను రాజు సార్ 2-3 లెసన్స్ చెప్పాడు, అంటే చాప్టర్స్ చెప్పాడు, మిగతాదంతా పూర్ణ సార్ చెప్పినట్టు గుర్తుంది అన్నట్టుగా అన్నాను. అంటే 24 ఇయర్స్ కదా, ఏం గుర్తుంటుంది అంటే కొన్ని గుర్తుండవు కొన్ని విషయాలు. అట్లాగే మన క్లాస్లో కొంతమంది పేర్లు అంటే వాళ్ళ ఫేస్లో మాకు ఇంకా గుర్తు రాలేకపోవడం. యోనా ఫర్ ఎగ్జాంపుల్, యోనా ఫేస్ నాకు అసలు గుర్తే లేదు ఇంతవరకు. ఆర్కే గాడే అరే వాడి ఫేస్ గుర్తులేకపోవడం ఏంటి అనట్లు. అట్లాగే ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాము. చాలా రిఫ్రెష్గా అనిపించింది. అట్లాగే తిరునాళ్ళప్పుడు మనం గోడ దూకి వెళ్ళడం, అక్కడ రికార్డింగ్ డ్యాన్స్లు అవి చూడటం, నిజంగా తర్వాత వచ్చి పొద్దున్న వచ్చి టీచర్లు మనం కొట్టడం, ఇలాంటి విషయాలు చాలా జోవియల్గా చాలా సరదాగా సాగిపోయింది మా జర్నీ ఈరోజు. అట్లాగే 9th వెళ్ళిపోయినటువంటి మన డోలాగాడు వాడు చేసిన విన్యాసాలు బయట నిజంగా చెప్తుంటే నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది. తర్వాత వాడు హైదరాబాద్ రావటం, తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్ చదవటం షేక్పేటలో, ఆర్కే జేబీలో చేసిన అల్లరి. అట్లాగే మన శ్రీధర్ గారు 10 ఇయర్స్ నోవాటెల్ అనేది ఒక 5 స్టార్ కంటే 5 స్టార్ 7 స్టార్ పెద్ద హోటల్. అది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తారు, బ్రియాన్ లారా, బ్రెట్లీ అలాంటి వాళ్ళు, సచిన్ టెండూల్కర్ ఇలాంటి వాళ్ళు ఉండే హోటల్ అది. అలాంటి దాంట్లో 10 ఇయర్స్ పనిచేసి వాడు పొందిన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మాకు షేర్ చేశాడు. నిజంగా చాలా చాలా అంటే చాలా కొత్త అనుభూతినిచ్చింది ఈరోజు మాకు. అట్లాగే మన మార్నింగ్ టిఫిన్ మనకి హాస్టల్లో బాగాలేనప్పుడు మనం బయటికి వెళ్ళి అవ్వ దగ్గర తినేవాళ్ళం. అవి 5 రూపాయలు ఇస్తే అవ్వకిస్తే కడుపు నిండా మంచి బోండాలు ఇచ్చేది. అవి తిని చట్నీ కూడా చాలా సూపర్గా ఉండేది అవ్వ దగ్గర. తర్వాత పక్కనే శోభ, ఆ ఎక్స్పీరియన్సెస్, సుబ్రహ్మణ్యం గారు అక్కడ చేసిన అప్పులు అవన్నీ ఆర్కే గారు చెప్తుంటే నిజంగా చాలా అరే ఎన్ని చేసాము మనం అనిపించింది అనమాట. అలాగే మనం గోడ దూకి అటు సైడ్ బత్తాయి తోటలు, జాంకాయ తోటలోకి వెళ్ళి కోసుకొని వచ్చి తినేవాళ్ళం కదా అప్పట్లో. అవన్నీ కూడా మేము డిస్కస్ చేసాము. ఇంకా ఎన్నో చేసాము, కానీ అవన్నీ ఇక్కడ చెప్పలేము కాబట్టి మనం వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. లంచ్తో మొదలైన మా ప్రయాణం, లంచ్ అయిపోయింది, మళ్ళీ డిస్కషన్ సాగుతూనే ఉంది. మళ్ళీ తర్వాత టీ టైం అయ్యింది. టీ టైం బిస్కెట్లు అవి తిన్నాము. మళ్ళీ బయటకు వచ్చాము, మళ్ళీ డిస్కషన్. ఎన్నో విషయాలు, ఒకటేంటి అది ఇది ఒకటి కాదు, అన్ని రకాల విషయాలు మేము చర్చించుకున్నాము. స్కూల్లో జరిగినటువంటి విషయాల కాడ నుంచి పాలిటిక్స్ వరకు అన్నీ కూడా చాలా సంతోషంగా మేము డిస్కస్ చేయడం జరిగింది. సో అందరూ ఒకటే మాట, అందరం కంపల్సరీ కలవాలి, వెలుగొండ ఒకసారి వెళ్ళాలి, అందరిని కలవాలి, మన ఫ్రెండ్స్ అందరినీ కలవాలి అని ఒక మాట చెప్పారు. అట్లాగే దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకుందాం. అందరూ రెడీగా ఉండండి. మ్యాక్సిమం ఎంతమంది వస్తే అంతమంది తీసుకెళ్ళడానికి మనం రెడీగా ఉండాలి. అట్లాగే అక్కడ స్కూల్లో పర్మిషన్స్ గురించి మన సైమన్ రెడ్డి మాట్లాడతాడు మ్యాక్సిమం.
వన్స్ అది ఫైనల్ అయిన తర్వాత మనం ఒకసారి డేట్ ఫిక్స్ చేసుకొని అందరికి చెప్పేద్దాం ఒక 2-3 నెలల ముందు. అందరూ అయితే రెడీగా ఉండండి. అందరినీ కలవటానికి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లో మిగిలిపోతుంది. ఎందుకంటే ఒక 24 సంవత్సరాల తర్వాత మన ఫ్రెండ్స్ని కలవటం అంటే అది అంత మామూలు విషయం కాదు. సో ఇకపోతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఎలాంటి ఈవెంట్స్ చేయాలి అక్కడ వెలుగొండ వెళ్తే అంటే అంటే సైమన్ రెడ్డి ఒక వీడియో పెట్టాడు. దర్శిలో వాళ్ళు చేశారు సిల్వర్ జూబ్లీ అని, అది చాలా గ్రాండ్గా చేశారు. దుప్పటి, నోట్బుక్లు ఇవన్నీ స్కూల్ విలువ, ఈ టీచర్ల విలువ మీకు తెలుస్తుంది. వాళ్ళు మన పేరెంట్స్ కంటే వాళ్ళు మనకి చాలా ఎక్కువ. వాళ్ళు ఏ మాట ముందుగా నా పేరు చెప్తాను మీ అందరికీ. నా పేరు డాక్టర్ ఉబ్బా ఈత మొక్కల. డాక్టర్ ఉబ్బా ఈత మొక్కల. అంటే మనం ఎలా చేయాలనేది రాబోయే కాలంలో అందరం కలిసి డిస్కస్ చేసుకొని డిసైడ్ చేద్దాము. ఎందుకంటే ఆ ఈవెంట్స్ని బట్టి మనం బడ్జెట్ అనేది ఎంత అల్లోకేట్ చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి అంటే అంత గ్రాండ్లో చేయాలా లేదంటే నార్మల్గా చేద్దామా, ఇలాంటి విషయాలు డిస్కస్ చేసుకుందాం తొందరలోనే. అలాగే మిగతా సభ్యులు అంటే ఇప్పటివరకు నాకు తెలిసి 52 యాడ్ అయ్యారు గ్రూప్లో. మిగతా వాళ్ళని ఒక మినిమం ఒక 20 మెంబర్స్ని తీసుకురండి. ఎక్కడెక్కడ అంటే మిస్ అయిన వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం ట్రై చేసి ఇక్కడ యాడ్ చేయండి. మధుగాడు వచ్చాడు ఈరోజే. సోలైంది రసాల. రే మధు, ఎలివేషన్ ఇవ్వను కదా, సరిపోద్ది ఎలివేషన్ నీకు? ఇంకొంచెం ఇవ్వాలా? చాలా ఓకే. ఇక మన వీడియో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ రా, ఎప్పటికైనా వచ్చావు. అంటే మేబీ నీ బిజీలో ఉండొచ్చు కానీ అందరినీ యాడ్ చేయి. నీకు కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, గురుస్వామి కదా ఎట్లాగూ, అందరిని యాడ్ చేయి మంచిగా. మన ఫ్రెండ్స్ అందరు, మీ కోటేశ్వరరావు వాడిని యాడ్ చేయరా, ఇంకా ఎవరైనా టచ్లో ఉంటే అందరిని యాడ్ చేయి. ఇంకా మన గ్రూప్లో మా ఫ్రెండ్స్ చాలామంది సైలెంట్గా ఐడియల్గా ఉంటున్నారు. అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఏం కాదు, ఇదంతా మన కోసం మనం పెట్టుకున్న గ్రూప్ ఇది. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ మాట్లాడతాం. ఫైనల్గా మేము ఒక 4 o'clock 4:30కి డిస్పర్స్ అయ్యాము అక్కడి నుంచి. ఫస్ట్ బాలకోటేశ్వరరావు బస్సు ఎక్కించాము, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆర్కే, నేను ఇక్కడే కాబట్టి దగ్గరలో, తర్వాత ఆర్కేని డ్రాప్ చేసిన తర్వాత మేమిద్దరం శ్రీధర్ గారు నేను వెళ్ళిపోవడం జరిగింది. సో ఇదైతే మాకు ఒక మెమొరబుల్ డే లాగా గుర్తుండిపోతుంది లైఫ్లో. సో కమింగ్ రాబోయే మన మీటప్, ద గ్రాండ్ మీటప్ వెలుగొండలో, దాన్ని మంచి అంటే గ్రాండ్ సక్సెస్ చేసి అందరూ మ్యాక్సిమం ట్రై చేయండి రావడానికి. ఎట్లాగో సమ్మర్లో పెడుతున్నాం కాబట్టి అందరూ రండి. అవసరమైతే ఒక 1-2 రోజులు సెలవులు పెట్టుకోండి, ఏం కాదు. ఎందుకంటే ఒక 24 ఏళ్ల తర్వాత మనం కలవబోతున్నాం. అందరూ పార్టిసిపేట్ చేసి మన ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయండి. త్వరలోనే మీకు డేట్స్ అవన్నీ కూడా అనౌన్స్ చేస్తాము. ముందుగా అనుకున్నట్టు చిన్న జాబులు చేసేవాళ్ళు అంటే ఒకసారిగా పెద్ద అమౌంట్ అంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ నెల నుంచి స్టార్ట్ చేయండి. కొంత అమౌంట్ పక్కన పెట్టుకోండి. ఒక 1000 రూపాయలు 500 పక్కన పెట్టుకుంటే ఆ డబ్బులు ఆ టయానికి ఉపయోగపడతాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. గుడ్ నైట్ అండ్ జై హింద్.